హ్యాపీ మార్నింగ్ డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ విద్యార్థులకు, యువతకు ఆధ్యాత్మిక వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసంతో పాటుగా జీవన వికాసాన్ని, కెరియర్ బిల్డింగ్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోబోతున్నాం ఇంట్రెస్టింగ్ పర్సన్ ద్వారా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ని లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలామంది వర్క్లో ఉంటే అటే వెళ్ళిపోతూ ఉంటారు, బయటకు వస్తే ఇటే ఉంటారు, లేదా వర్క్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జంబ్లింగ్ అవుతుంది, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అని ఈ జ్ఞానం, ఈ సబ్జెక్టు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు. చిన్ననాటి నుండే ఒక 5వ ఏట నుంచి ధ్యాన సాధన చేస్తూ ఉన్న ఒక యంగ్ మాస్టర్, స్పిరిచువల్ లైఫ్ కోచ్ శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ఈ విషయాన్ని మనం విందాం. ఎవరైనా మీరు ప్రశ్నలు అడగాలనుకున్న యువత అయినా, విద్యార్థులైనా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చు. నమస్కారం శ్రీధర్ రెడ్డి గారు. నమస్కారం సార్. సో వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ ఫస్ట్ అందరికీ, పత్రిసార్ గారికి, మొత్తం అంతా మన పిఎంసి ఛానల్ వాళ్ళకి, అందరికీ, పిరమిడ్ మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ఈ అవకాశం అందించినందుకు. వెల్కమ్. అల్టిమేట్ టాపిక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఏంటి? మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒక స్పిరిచువల్ లైఫ్ కోచ్గా, చిన్ననాటి నుంచి ధ్యానం చేసిన వ్యక్తిగా ఈ టాపిక్ తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? తప్పకుండా ఉంది సార్. ఎందుకంటే నేను మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా నేను ధ్యానం చేస్తూ ఉండేవాడిని స్కూల్ లైఫ్లో అంతా. ఎక్కడ నాకు ధ్యానం మిస్ అవ్వలేదు. కానీ వన్స్ నాకు అది కాలేజ్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఇదైందనమాట, అంటే కొంచెం తప్పుతూ ఉన్నింది. బట్ దెన్ ఐ కోప్ అప్ విత్ ఇట్. బట్ ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్ సెక్టర్లోకి ఎంటర్ అయ్యానో అప్పుడు అది ఇంకా బ్రేక్స్ పడతా వచ్చింది. అండ్ దెన్ ఐ హ్యావ్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ద వర్క్ అండ్ లైఫ్. అంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను అనమాట స్టార్టింగ్లో. సో ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసుకున్నాను, సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకున్నాను. మొత్తం నన్ను నేను ప్రశ్న వేసుకునేవాడిని, ఎప్పుడు అలా తిరిగేవాడిని. అంటే ఎక్కువ కాలం నేను ఒంటరిగానే గడుపుతాను సార్. కలుస్తాను, సోషలైజ్ అవుతాను, కానీ బట్ నాతో నేను ఉండడం అంటే నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. సో దానికోసం అని చెప్పేసి నేను వెతుక్కుంటూ వెళ్ళాను సొల్యూషన్స్ కోసం. సో మొట్టమొదటగా నేను ఎదుర్కొన్నది ఏంటి అంటే, ఎప్పుడైతే వర్క్లోకి జాయిన్ అయ్యానో, వర్క్ ఎన్విరాన్మెంట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ లైఫ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం జరిగింది, ఈ వర్క్ ఇచ్చారు. సో ఆ వర్క్ అనేది ఒక ప్యాటర్న్, ఒక థింకింగ్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇంకా అదే, ఇంటికి వచ్చినా అదే, ఎక్కడున్నా అదే, లాస్ట్కి ఇంకా నిద్రలో కూడా అదే సార్. దాన్నే ఆలోచించుకుంటూ, దాన్నే అంటే ఇంకా అదే ఆలోచనలు అవే, అంతే. అసలు నిద్ర కూడా ఉండేది కాదనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను సొల్యూషన్స్ వెతుక్కుంటూ వెళ్ళాను. సో బేసిక్గా ఎందుకు ఇలా జరుగుతుంది, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దానికోసం నేను చూస్తే కనుక, ఇప్పుడు కరెంట్ ఉన్న సమాజంలో అంటే వర్క్ ఎవరైతే చేస్తున్నారో దే ఆర్ ఓన్లీ యూజింగ్ మోస్ట్ ఆఫ్ దేర్ లెఫ్ట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ బ్రెయిన్ వాడుతున్నారు. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే ఓన్లీ లాజికల్ లేదా రీజనింగ్. ఎందుకంటే వర్క్ కావాల్సింది అవే, లేదా కాయ కష్టం, ఇవే. ఇవి కాకుండా ఇంకా మిగతాది అంటే వాళ్ళు రైట్ బ్రెయిన్ని సరిగ్గా యూస్ చేయట్లేదు. సో రైట్ బ్రెయిన్ని ఎందుకు యూసేజ్ తగ్గుతుంది అని చెప్పి మనం చూసుకుంటే కనుక, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదంతా కూడా లెఫ్ట్ బ్రెయిన్ ఓరియంటెడ్గానే ఉంది, కానీ రైట్ బ్రెయిన్ ఓరియంటెడ్గా ఎక్కడ మనం నేర్చుకోలేదు. అంతో ఇంతో కొంతమంది లైక్ ఆర్ట్ కానీ, లేదా డాన్సర్స్ కానీ, లేదా పెయింటర్స్ కానీ, వీళ్ళకి అలవాటు ఉంది. చిన్నప్పటి నుండే ఇట్లాంటి ఆర్ట్స్ ఏమైనా నేర్పించి ఉంటే ఆటోమేటిక్గా రైట్ పార్ట్ అనేది జనరల్గా 5th క్లాస్ లోపు యాక్టివ్ ఉంటుంది. యాక్చువల్గా ఉంటుంది. ఏజ్ పెరుగుతూ ఉంటే లెఫ్ట్ హెమిస్ఫియర్ బాగా డామినేషన్. ఎస్, యు ఆర్ రైట్. సో దానికోసం అని చెప్పేసి అసలు ఎందుకు ఇది జరుగుతుంది, ఎక్కడ మనం మిస్టేక్ అవుతున్నాం అని చూసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ మామూలుగా అందరు ఎలా వర్క్ చేస్తారు, మామూలుగా అందరు వర్క్ చేసేది వెళ్తారు, కూర్చుంటారు, చేస్తారు, వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేటెడ్గా, ఫోకస్గా పెడతారు, అన్నీ బాగుంటాయి. కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్గా పెట్టినప్పుడు వర్క్ అనేది సక్సెస్ అవుతుంది కొంతవరకు. బట్ అది ఎఫర్ట్తో వెళ్తుందాం. ఎఫర్ట్తో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కొంతకాలం, మహా అయితే కొన్ని అవర్స్, లేదా ఇంకొంచెం బాగా వాడు ఫోకస్ చేయగలడు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కొన్ని డేస్, లేదా కొన్ని ఫ్యూ మంత్స్. దాని తర్వాత ఫినిష్. అంటే స్ట్రెయిన్ వచ్చేస్తుంది, బ్రెయిన్ అలసిపోతుంది. అక్కడ దాకా కూడా ఎందుకు సార్, మామూలుగా డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హెవీ హ్యాపీ మూడ్లో వెళ్తాం. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎలా వస్తున్నాం, డ్రైనే వచ్చేస్తున్నాం. ఎందుకు ఇది అవుతుంది అని చూసుకుంటే ఏం లేదు, వెరీ సింపుల్. దే ఆర్ యూజింగ్ మోర్ ఆఫ్ దేర్ బ్రెయిన్
అండ్ ఫోకస్డ్ అటెన్షన్ ఉంటుంది ఎక్కువ, అంటే సిస్టమ్ ముందర కానీ లేదంటే ఎనీ వర్క్ దే ఆర్ డూయింగ్. నాట్ ఓన్లీ వర్క్, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా పొద్దున వెళ్ళే అంత చీర్ఫుల్గా ఉన్నంత ఉండరు కదా. ఉండరు, చీర్ఫుల్గా ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. ఎప్పుడైతే మనం ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ యూస్ చేస్తామో బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా అలసిపోతుంది. ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్, బాడీకి అది ఎఫర్ట్. ఇప్పుడు మామూలుగా దీని గురించి కొంచెం రీసెర్చ్ కూడా జరిగింది సార్. మన సైంటిస్టులు కొంతమంది రీసెర్చ్ కూడా చేశారు. ఏంటంటే ఫుడ్ లేకుండా స్టడీ కానీ లేదంటే వర్క్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆకలి ఎక్కువ వేసేది అయిపోయిన తర్వాత. అదే ఫుడ్ లేకుండా నార్మల్గా ఖాళీకి కూర్చున్నారంటే ఆకలి పెద్దగా అనిపించదు అనమాట. ఎందుకు అంటే బ్రెయిన్ అనేది అంత పవర్ని బాడీ నుంచి తీసుకుంటుంది. రైట్, వెన్ ఎవర్ యు ఆర్ ఫోకస్డ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ ఫోకస్లో ఉన్నప్పుడు ఎక్కువగా పవర్ కన్జ్యూమ్ అవుతుంది, ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అందుకే ఎక్కువ వర్క్ లో ఉన్నప్పుడే అసలు ఆకలి ఎక్కువ వర్క్ లో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుంది, క్రేవింగ్స్ కూడా పెరుగుతాయి. ఇది కాకుండా అది తీసుకుందామా ఇది తీసుకుందామా, క్రేవింగ్స్ కూడా పెరుగుతాయి. అందుకే మీరు ఇది కింద చూస్తే కనుక మామూలుగా వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ షుగర్ కంటెంట్ అవి ఎక్కువ డ్రింక్స్ కానీ అలా తీసుకుంటుంటారు. అంటే లైక్ రెడ్ బుల్, కోకోకోలా ఇలాంటివి ఎక్కువ, కాఫీ ఇవి ఎక్కువ తీసుకుంటారు. స్వీట్ కి ఓరియంటెడ్. ఎందుకు? అది గ్లూకోజ్ కదా, బాడీకి ఎనర్జీ తొందరగా బూస్ట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి అలా చేస్తున్నారు. సో ఇది మామూలుగా మన సిస్టంలో ఉన్న పెద్ద ఒక ఫాల్ట్. అంటే ఎంత హెక్టిక్గా ఎంత ఫోకస్డ్గా ఉండాలని ట్రై చేస్తే అంత ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, అంత క్రేవింగ్స్ ఉంటాయి. 100% కరెక్ట్. ఇది అల్టిమేట్ పాయింట్. సో మనం ఏం చేయాలి దీనికి టోటలీ కాంట్రాస్ట్. సరే ఈ పార్ట్కి తర్వాత వద్దాం. ఇదే ఒకటి. ఇంకొక కేసు తీసుకుందాం. వాడు స్టార్టింగ్లో ఒక వ్యక్తి ఒక జాబ్లో కానీ లేదంటే ఒక సెక్టర్ కానీ లేదంటే స్టడీస్ కానీ ఏదైనా కానీ వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ వెళ్తారు. ఇప్పుడు యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానికి ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు ఎలా వెళ్తారు సార్? జాయిన్ అయ్యేటప్పుడు బీభత్సమైన ఉత్సాహం ఉంటుంది. బీభత్సమైన ఉత్సాహం వెళ్ళిన తర్వాత ఒక నెలకి తర్వాత ఒక 2 నెలలు 3 నెలలకి తగ్గుతూ ఉంటుంది. ఎందుకు? దేర్ ఆర్ 2 రీజన్స్ ఫర్ దిస్. అంటే ఒకటి ఎన్విరాన్మెంట్, ఇంకొకటి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెద్ద అది బిగ్గెస్ట్ హర్డిల్ అయిపోయింది ఇప్పుడు అందరికి, యువతకి. ఈవెన్ ఫర్ ద వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇది పెద్ద బ్లాక్ అయిపోయింది అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉండదు. సో ఫస్ట్ ఏం జరుగుతుంది? ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల ఏం జరుగుతుంది? ప్రొకాస్టినేషన్ వస్తుంది. అంటే వాయిదా వేసేతనం అలవాటు అయిపోతుంది. తర్వాత చేద్దాంలే అంటారు. ఓకే. సో దాని మూలంగా ఏమవుతుంది? డెడ్ లైన్ వస్తుంది. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు ఫైర్ అప్, ఇంకేం చేయాలో అర్థం కాదు, బిగుసుకుపోతాడు మనిషి. సో దానివల్ల ఏమవుతుంది? స్ట్రెస్, టెన్షన్ ఇవి పెరిగిపోతాయి. అదే స్టూడెంట్స్ తీసుకుంటే ఇంక ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అన్నాక ముందు రోజు రాత్రి ఓపెన్ చేసి చదువుతారు. అది ఎంత క్లాసులో కాలేజీలో బలవంతంగా కూర్చోబెట్టాడు, క్రేవింగ్స్ వచ్చినాయి, పోస్ట్పోన్మెంట్ వచ్చింది. విన్నది ఏం వింటాం, చూసిన లెక్చర్ ఏం చూస్తాం, ఇంకేం ఉండదు. అది ఓకే, రైట్. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్. అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల ప్రొకాస్టినేషన్ వల్ల టెన్షన్, స్ట్రెస్, తర్వాత ఫెయిల్యూర్. అట్ ది ఎండ్ నీకు వచ్చింది ఏమీ లేదు, మొత్తం బ్యాక్లాగ్స్. వర్క్ అయితే డెడ్ లైన్స్ మిస్ అయిపోతాయి, ఆఫీస్ నుంచి ప్రెజర్ వచ్చేస్తుంది. రైట్, అదొకటి. ఇంకొకటి నేను మెయిన్గా ముఖ్యంగా చూసింది ఏంటంటే వర్క్లో ఇప్పుడు సపోజ్ ఇంట్రెస్ట్ బాగుంది మీకు, ఇప్పుడు ఏ దాని మీద అయినా కానీ ఒకటి గమనించండి. ఒక వ్యక్తి ఒక దాని మీద ఏదైనా బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడంటే దాని గురించే పదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఈవెన్ వెన్ యూఆర్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ పార్ట్. ఇప్పుడు సపోజ్ మీకు బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టం, బాగా ఆడదాం, అలా ఆడదాం, ఇలా ఆడదాం అని అనుకుంటారు ఆడేటప్పుడు. ఆడి వచ్చిన తర్వాత అది ఇంకా మైండ్లో ఉంటుంది, రేపు ఈ షాట్ కొట్టాలి, ఇట్లా కొట్టాలి, అలా కొట్టాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇంకా ఇలా ఆడితే బాగుండు అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో సేమ్ ఇదే స్టడీస్లో కూడా జరుగుతుంది చాలా మందికి. అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నిరంతరం అదే పడుతుంది అనమాట. సో అది ప్యాషన్ అయితే ప్రాబ్లం ఉండదు. సపోజ్ అది ప్యాషన్ కాదు, అది మీ నార్మల్ లైఫ్ని దెబ్బ కొడుతుంది అంటే ఆ థాట్స్ వస్తాయి, నిద్ర పట్టదు. ఇప్పుడు స్టడీస్ అంటే మన చేతుల్లో ఉన్న పని. వాట్ అబౌట్ ద వర్కింగ్ ప్రొఫెషనల్? ఇప్పుడు అదొక డెడ్ లైన్ ఉంటుంది, వాడికి పని పూర్తయి ఉండదు, వాడికి ఒక్కరు చేసేది టీం వర్క్. అది మిస్ అయితే వీడికి పైనుంచి ప్రెజర్ వస్తుంది. సో ఆ టైంలో ఏమవుతాడు మనిషి, ఇది కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక విపరీతమైన స్ట్రెస్కి లోన్ అవుతాడు. సో లోన్ అవడం వల్ల ఏమవుతుంది, వాడి నిద్ర కూడా పోతుంది. అంటే ఇన్సోమేనియాకి కూడా ఇదే దారితీస్తుంది. వన్ ఆఫ్ ది రీజన్ ఇది ఇన్సోమేనియాకి. సో ఇన్సోమేనియా వచ్చిందంటే మొత్తం లైఫ్ స్పాయిల్.
టోటల్ బాడీ ఎనర్జీస్ అన్నీ డ్రౌన్ అయిపోతాయి, చక్ర ఎనర్జీస్ అన్నీ డ్రైన్ అయిపోతాయి, ఇంకేం ఉండదు ఇన్సోమేనియా. ఎందుకంటే నిద్ర లేకపోతే ఉండదు. మామూలుగా మనం నిద్రకి ధ్యానానికి చిన్న తేడా చెప్తాం కదా సార్. నిద్ర ఏంటి? ఎరకలేని ధ్యానం. ధ్యానం ఏంటి? ఎరకతో ఉన్న ఇది. రాత్రంతా ధ్యానం చేస్తే చాలు అంత ఎనర్జైజ్ అయిపోతాం అని చెప్తుంటారుగా, అది యూజ్ అవుతుందా యూత్ ఏజ్లో వీళ్ళకి? తప్పకుండా యూజ్ అవుతుంది సార్, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బట్ వన్ హ్యాస్ టు మెడిటేట్ ఇన్ ద రైట్ వే. అది చేయడం కాదు, కూర్చోవడం కాదు, వన్ హ్యాస్ టు డూ ఇట్ ఇన్ ద రైట్ వే. ఓకే. ఆ రైట్ వే చేయలేనప్పుడు మనము ఎన్ని గంటలు కూర్చున్నా అది వేస్ట్ అవుతుంది. 1 గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానం అని మనం చెప్తున్నాం. అవును, కానీ ఆ 1 అవర్ సరి అయిన ధ్యానం, సరైన ధ్యానం అక్కడ పాయింట్ మెన్షన్ చేయాలి. సరైన ధ్యానం, గంట సేపు సరి అయిన ధ్యానం 6 గంటల నిద్రతో సమానం, ఇన్ ద రైట్ వే. అంతేగాని 6 గంట సేపు కూర్చుంటే కాదు. వావ్, గంట సేపు కూర్చున్నారు, కొంతమంది నిద్రపోతారు చాలా మంది, అది ఏమైతుంది? యూజ్ లేదు. 6 గంటల సాధన ఎక్కడ వస్తుంది అంటారు. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఆవిడని కలవడం జరిగిందనమాట. అంటే ఇట్లా మన ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడే ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు నేను రోజు 3 గంటలు ధ్యానం చేస్తాను, పొద్దున 3 నుంచి 6 వరకు ధ్యానం చేసినప్పుడు అంతా బాగుంటుంది సార్, లేచిన తర్వాత నాకు నీరసంగా ఉంటుంది అనేది. ఎందుకు ఇది జరుగుతుంది అని చెప్పి యాక్టివ్ ఉండాలి. యాక్చువల్గా అయితే అందరికీ యాక్టివ్ ఉండాలి. అక్కడ నేను చూసింది ఏంటంటే, ఆమెకు ధ్యానం అని ఆవిడ అనుకుంటుంది, కూర్చున్న ఒక 15-20 నిమిషాల వరకు ఆమె ధ్యానం చేయగలుగుతుంది, కానీ దాని తర్వాత షీస్ గెటింగ్ ఇన్ టు ద స్లీప్. అంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ పడుకొని మళ్ళీ లేస్తే మార్నింగ్ సిక్నెస్ అనేది ఒకటి వస్తుంది. అంటే ఆ రోజంతా ఆ డల్నెస్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది కూడా వర్కింగ్ ప్రొఫెషనల్ కానీ, స్టడీ చదువుకున్నట్టున్న వాళ్ళకి కానీ, లేదంటే ఎవరికైనా కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ వాళ్ళ డే మొత్తం వేస్ట్ అవ్వడానికి. అంటే యాక్టివ్నెస్ ఉండదు. మార్నింగ్ ఫస్ట్ అవర్లో చేసే సాధన, నైట్ మార్నింగ్ కానీ నైట్ కానీ సాధన చేసిన తర్వాత మళ్ళీ నిద్రపోకూడదు. ఓకే. కొంచెం ముఖ్యంగా చాలా మంది రాత్రి సాధన చేసినాక నిద్రపోతుంటారు. మార్నింగ్ నేను చెప్తాను, సాధన చేసి పడుకొని మళ్ళీ లేస్తే అప్పుడు మళ్ళీ స్లీపింగ్ సిక్నెస్ ఉంటుంది. ఇట్స్ అన్ అల్టిమేట్ సజెషన్ టు ఎవ్రీవన్. చాలా మంది అదే చేస్తారు, 4 o'clock లేస్తారు, 5:30 వరకు చేసి మళ్ళీ పడుకుంటారు. ఇట్స్ ఈక్వల్ టు స్లీప్ నుంచి వచ్చినట్టే. అక్కడ ఏమైతుందంటే మనకు వచ్చిన ఎనర్జీ అంతా ఏదైతే విశ్వశక్తి ఉందో అదంతా వస్తుంది. వచ్చింది ఏమైతుంది? నిద్రపోతాం. ఆ నిద్రలో మళ్ళీ అది ఇప్పుడు మనకి ఏంటి? ఎనర్జీ ఫాలోస్ థాట్. అంటే మీ ఆలోచన ఎటు వెళ్తే మీలో ఉన్న శక్తి అటువైపే వెళ్తుంది. సో ఇప్పుడు నిద్రపోయినప్పుడు మనలో ఏ కళ్ళు వస్తాయో తెలియదు, మనం ఎరకతో ఉంటామా? ఎరకతో అంటే మళ్ళీ అది ఏం ప్రాబ్లం కాదు. నిద్రలో నువ్వు ఎరకను కలిగి ఉంటే దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మార్నింగ్ సిక్నెస్. బట్ అలా లేకుండా ఏదో డ్రీమ్స్లోకి వెళ్ళిపోయో లేదంటే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయో అట్లాగైనా అవుతే మనకు వచ్చిన ఎనర్జీ అంతా కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, ఉన్నది మిగలదు. మనకి యాక్టివ్నెస్ ఉండాలి. ఇప్పుడు ధ్యానం చేస్తే ఏంటి? మనం ఒకరికి ఆదర్శ సూత్రంగా ఉండాలి. అది మన పత్రిసార్ నేర్పించింది అదే. ధ్యానం చేస్తే మీరు ఎదుటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అవ్వాలి అని. అవుతారు కూడా నిజంగా ధ్యానం చేస్తే. సరైన ధ్యానమే కానీ సరిగ్గా చేస్తే రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? వై దీస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్? ఎందుకంటే ఇక్కడ రైట్ బ్రెయిన్కి లెఫ్ట్ బ్రెయిన్కి బ్యాలెన్స్ లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లెఫ్ట్ బ్రెయిన్ ఓరియంటెడ్, రైట్ బ్రెయిన్ ఓరియంటెడ్ లేరు. సాఫ్ట్వేర్ అయితే టూ మచ్ వాళ్ళది ఇంకా డే 12 అవర్స్లో 12 అవర్స్ లెఫ్ట్ బ్రెయిన్లోనే ఉంటారు. అవును, అలానే ఉంటారు మొత్తం అంతా. సో ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే మిస్ అయిపోతుందో మనకి వర్క్ ప్రెషర్ పెరుగుతుంది, బ్యాలెన్స్ పోతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది, ఫ్యాటిగ్ వస్తుంది, ఇంకా చెప్పలేని ప్రాబ్లమ్స్ అని ఒక దాని తర్వాత ఒకటి పేర్లు కూడా చెప్పరా అని వస్తాయి. సో అది మనకి సెట్ కాదు. మనకి ఏది సెట్ అవుతుంది ఎంతవరకు ఉన్న బ్యాలెన్స్. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ వర్క్ అండ్ లైఫ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. అది అంటే వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అంటే లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ బ్యాలెన్స్ అయినా, బ్యాలెన్స్ అయితే ఈ రెండు బ్యాలెన్స్ అయితే అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. మనకి ఏంటి? ఇప్పుడు మన మైండ్ కోసం పనిచేస్తున్నాం అంతే కదా. ఇప్పుడు నీకు టెన్షన్ అవన్నీ వస్తుంది, బట్ మనకి ఏం జరగాలి? యువర్ మైండ్ షుడ్ వర్క్ ఫర్ యూ. నీ మనసు నీ కోసం పని చేయాలి. నువ్వు మనసుకు లోబడి ఉన్నావు కాబట్టి అది నీ మీద మాస్టరీ చూపిస్తుంది. దాని మూలంగానే ఇవన్నీ వస్తున్నాయి. నీ మనసు ఎప్పుడైతే నీకు పని చేయడం స్టార్ట్ చేస్తుందో దెన్ యువర్ లైఫ్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ సెక్టర్.
ఏదర్ స్టడీస్ ఆర్ ఎనీథింగ్. వండర్ఫుల్. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్. మెయిన్గా నాకేం జరిగిందంటే సార్, నేను మామూలుగా వర్క్లోకి వెళ్ళినప్పుడు ఐ ఎంటర్డ్ ఇన్ టు ద వర్క్ అండ్ ఐ హ్యావ్ ఫాలోడ్ ద వర్క్. నాకు హడ్డిల్స్ వచ్చేసాయి, ఇంకేం చేయాలో అర్థం కాదు, హెల్ప్ సరిగ్గా ఉండదు కొన్ని సెక్టర్స్లో, అంటే పక్కన వాళ్ళని అడగడానికి కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళది వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ అక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకు వర్క్కి లైఫ్కి బ్యాలెన్స్ లేకుండా వెళ్తున్నాడు. సో అక్కడ కూడా మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ పెరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పాయింట్. అంటే చిన్ననాటి నుంచి సాధన చేసినా అందులోకి వెళ్ళిన తర్వాత ఇవి తప్పలేదు, అవన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఎట్లా దెన్ హౌ డిడ్ యూ బ్యాలెన్స్? దీని బ్యాలెన్స్కి చాలా రకాల వేస్ ఉన్నాయి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఎట్ డిఫికల్ట్ పార్ట్ టు. అంటే అది చాలా సింపుల్, అర్థమవుతాయి. అర్థం కాకపోతే అది అనేది చాలా కష్టం కూడా అవుతుంది. ఎందుకు, మనకి ఇప్పుడు ఇంట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ ఇంట్యూషన్, యువర్ వర్క్ బికమ్స్ వెరీ మచ్ సింపుల్ అండ్ ఈజీ. ఓకే. అంటే నీ ఇంట్యూటివ్ పార్ట్ని యాక్టివేట్ చేసుకోవాలి. నీ ఇంట్యూటివ్ పార్ట్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో నీకు ఫోకస్ అనేది రిలాక్స్డ్ ఫోకస్ వస్తుంది. ఫోకస్ 2 types, ఒకటి ఎఫర్ట్తో, ఇంకొకటి ఎఫర్ట్లెస్. ఈ రెండు మనకి ధ్యానంలోనే వస్తాయి సార్. ఫస్ట్ ఎఫర్ట్తో వేస్తూ కూర్చుంటాం, ఎఫర్ట్లెస్గా జరిగిపోతుంది. రైట్. అయితే ఈ ఎఫర్ట్తో వచ్చేది ఎలా ఉంటుంది, మనం ఏదైనా కానీ ఒక పనిని చేయాలంటే కొంచెం ఎఫర్ట్ అప్లై చేసినప్పుడు మనం దానికోసం కొంచెం ప్రెషర్ పడతాం, కొంచెం టెన్స్ ఫీల్ అవుతాం, అలా చేస్తాం, సాధిస్తాం కూడా. బట్ ఎఫర్ట్లెస్గా ఉంటే ఇంకా ఎక్కువ సాధించవచ్చు. సాధించే దానికన్నా కూడా ఎఫర్ట్లెస్తో చేయగలిగితే ఇంకా ఎక్కువ చేయొచ్చు. రైట్. ఎందుకు, ఎఫర్ట్లెస్గా ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. మనం పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి అన్నీ అనేవి తొందరగా రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేషన్ పెరిగితే ఈ ఎఫర్ట్లెస్నెస్ వస్తుందంటారా? అట్లా అని చెప్పలేం. రైట్ లెఫ్ట్ రెండు సమాంతరంగా సినర్జైజ్ అవ్వాలి. ఓన్లీ లెఫ్ట్ ఓన్లీ రైట్ కూడా యూజ్ కాదు. ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ ఉంటే లాజిక్ ఇదైపోతాడు, ఇది ఉంటే క్రియేటివ్. ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు మేబీ దే బికమ్ బెస్ట్ లాయర్స్ ఇన్ ద వరల్డ్. ఓన్లీ లాజిక్గా ఉంటాయి. ఓన్లీ రైట్ ఉంటే దే విల్ బికమ్ ఓన్లీ ఫిలాసఫర్ బట్ నాట్ ద స్పిరిచువలిస్ట్. ఒక స్పిరిచువలిస్ట్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ని సినర్జైజ్ చేసిన వాడు. రైట్. అది ఒక యోగి యొక్క ఇది. ఫిలాసఫీ ఏముంది, ఏదైనా నేర్చుకుంటే వస్తుంది. హీ విల్ బి ఓన్లీ ఇన్ ఇల్యూషన్స్. వండర్ఫుల్. వాడికి ఇంకేం ఉండవు. మరి ఈ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్టే మేజర్ అన్నిటికీ ఇష్యూస్కి ప్రాబ్లం అనేది కనబడుతుంది ఇక్కడ. అది ఎడ్యుకేషన్లో అయినా జాబ్లో అయినా ఎక్కడైనా ఇంట్రెస్ట్ స్టార్టింగ్ ఉండట్లేదు. సో అది ఎలా దాన్ని డెవలప్ చేసుకోవడం ఎట్లా? ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎందుకు వస్తుంది? బేసిక్గా దేర్ ఆర్ సమ్ సర్టెన్ ఫ్యూ రీజన్స్. అంటే ఒకటి బోర్డమ్, ఒకటి రొటీన్గా చేస్తున్నామా అనేది ఒకటి వన్ ఆఫ్ ది రీజన్. ఇంకొకటి నచ్చకపోవడం, అంటే ఉన్నది పని లేదా స్టడీస్ నచ్చకలేదు, తప్పక అది ఒక రీజన్. ఇట్లా మామూలు ఇంకో రీజన్ కూడా ఉంది. ఈ రీజన్ ఏంటంటే డిస్ట్రాక్షన్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఒక దాంట్లోకి డిస్ట్రాక్ట్ అయిపోతాడు, అది మిస్ అయిపోతుంది. లాస్ట్కి అంతా అయిపోయింది, అయ్యో మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఎట్లా అట్లా ఒక టైప్ ఉంది. సో మామూలుగా ఈ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్కి చాలా సింపుల్ సొల్యూషన్ ఒకటి ఉంది. ఏంటి, ఇప్పుడు సపోజ్ యువర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్, మీకు మీ జాబ్ పట్ల ఇంట్రెస్ట్ లేదు, అసలు మీకు ఆ కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేదో, మీ జాబ్ పట్ల ఇంట్రెస్ట్ లేదో, ఏదైనా కానీ ఎనీథింగ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ జాబ్ అనుకుంది. సో దానికి ఆ ఇంట్రెస్ట్ని ఎట్లా తెచ్చుకోవాలి, ఏం చేస్తే ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అది మీరు చాలా కష్టం అనుకుంటారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసేసుకోవాలంటే చాలామంది నన్ను అడిగారు కూడా, ఎట్లా మేము ఇంట్రెస్ట్ ఎలా తెచ్చుకోవాలి, మేము చేస్తున్న జాబ్లకి మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ అది కొంచెం షార్టేజ్ లాగా అట్లా వస్తుంది, మళ్ళీ పోతుంది. అంటే బలవంతంగా తెచ్చుకుంటారు అనమాట, ఎఫర్ట్తో తెచ్చుకుంటారు, పోతుంది. సో మన అప్రోచ్ ఏంటి, ఎఫర్ట్తో కాదు, మన అప్రోచ్ ఎఫర్ట్లెస్ అప్రోచ్. ఈ ఎఫర్ట్లెస్ అప్రోచ్లో మనం ఏం చేయాలి, ఈ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకోవాలంటే వెరీ సింపుల్. మీరు జాబ్ చేస్తున్నారు, మీకు మనీ వస్తుందా?
ఎస్ మనీ వస్తుంది. సో ఆ మనీ ఇప్పుడు మీ యొక్క జాబ్ చేస్తే మీకు ఏమేమి వస్తాయి, వాట్ అండ్ ఆల్ ద బెనిఫిట్స్ యు ఆర్ గెటింగ్, ఫర్గెట్ అబౌట్ ది డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, వాటిని బాగా వాటిని జస్ట్ డైలీ ఒక 10 sentences రాయండి. ఓకే, ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది నాకు వస్తుంది, దానికి రాసిన తర్వాత ఆ 10 sentences రాసిన తర్వాత దెన్ గో బై 1 by 1 ఒక్కొక్క దాన్ని చదువుకుంటూ ప్రశాంతంగా వెళ్ళండి. ఒక 20 minutes కేటాయించండి దీనికోసం. రైట్. కేటాయిస్తే అప్పుడు మీకు ఏమవుతుంది, అది ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మీ మైండ్ దాని మీదకి ఫోకస్ చేయడం అలవాటు అవుతుంది. రైట్. ఒక్క నిమిషం, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు అని డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళకి ఒక అల్టిమేట్ టెక్నిక్, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక టెక్నిక్. మీరు ఉద్యోగం చేస్తున్నా, స్టడీస్లో ఉన్నా, ఆ వర్క్ చేయటం వలన మీకు వచ్చేటి ఏంటి అని పాయింట్ వైజ్ రాసుకోవాలి. నెంబర్ వన్ ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా చదువుతూ ఉండాలి, మెల్లిమెల్లిగా చదవాలి. అయితే చదివేటప్పుడు ఎలా చదవాలి, స్పీడ్గా చదవకూడదు, ప్రశాంతంగా ఒక్కొక్క పాయింట్ ని ఎంజాయ్ చేస్తూ చదవాలన్నమాట. విత్ ఎ స్మైల్. వావ్, విత్ స్మైల్. విత్ ఎ స్మైల్. ఎందుకు ప్లెజర్స్ ఏంటివి, మనం పెయిన్ మీద ఫోకస్ పెడతాం. వాట్ ఆర్ ద ప్లెజర్స్ యూ గెట్ బై డూయింగ్ దట్? యా, అలా చేస్తే ఏమవుతుంది, ఆఫ్టర్ సర్టెన్ డేస్, మ్యాక్సిమం ఒక 20 days 21 days, విత్ ఇన్ 20-21 daysలో ఖచ్చితంగా మీలో దాని పట్ల ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. వా, రోజు చదవాలి, అది అంతే సింపుల్. 10 points రాస్తామా, ఫస్ట్ డే అయిపోతుంది. సెకండ్ డే యూ మస్ట్ ట్రై టు రైట్ అనదర్ 10 points, నాట్ ద ఇవి కాకుండా ఇంకొక 10 ట్రై చేయండి అంతే. కొన్నో అన్నో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఒకటి రెండైనా కొత్త వస్తాయి. అట్లా కొత్త పెరిగే కొద్ది ఏమవుతుందంటే మీకు ఆ వర్క్ మీద ఇది ఎంత ఇంపార్టెన్స్ అనేది మీ మైండ్కి మీరు చెప్పుకుంటున్నారు అంతే, అక్కడ చేసేది ఏం లేదు. సో అప్పుడు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. వెతకండి, ఇది చేస్తే ఏమొస్తుంది, కొలాటరల్గా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీకు మనీ వచ్చింది, మీకు మనీ వస్తే ఏం చేస్తారు, మంచి రెస్టారెంట్కి వెళ్ళగలరు, కావాల్సిన ఇల్లు కొనుక్కోగలరు, లేదంటే పేరెంట్స్కి ఇవ్వగలరు, లేదంటే డొనేషన్స్ ఇవ్వగలరు, లేదంటే ఇంకా ఎన్నో ఎన్నో వస్తాయో కూడా రాసుకోవాలి. అట్లా రాసుకుంటే గనక యూ కెన్ రైట్ ఎ డైరీ. ఎందుకంటే నేను చేశాను నా జీవితం, వండర్ఫుల్. నా దగ్గర 2 diaries ఉన్నాయి. అదే ఇప్పుడు ఒక స్కిల్, ఒక వర్క్ చేస్తున్నాం, కెమెరా కానీ లేకపోతే యాంకరింగ్ కానీ లేకపోతే టీచింగ్ కానీ ఉన్నామంటే, టీచింగ్ చేయడం వల్ల ఏమొస్తుంది ఇంటర్నల్ గా కూడా చెక్ చేయొచ్చు. ఏం స్కిల్స్ డెవలప్ అవుతున్నాయో చెప్పుకోవచ్చు, ఏం నాలెడ్జ్ డెవలప్ అవుతుందో కూడా రాయొచ్చు. ఓ, రాస్తూ పోతే వెళ్ళిపోతుంది సార్. రాయడాన్ని మాస్క్యులో న్యూరో ట్రాన్స్మిషన్ అంటారు. రాయడం వెరీ పవర్ఫుల్, వెరీ నైస్ టెక్నిక్. సో అది వన్ ఆఫ్ ది టెక్నిక్ అనమాట. సో దీనివల్ల మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా జరుగుతుంది. వాట్, ఇది మెయిన్, ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు సపోజ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్, లేదా పర్టికులర్ ఫీల్డ్ అనేది మీకు ఇంట్రెస్ట్ లేదు. సో ఈ విధంగా వెళ్ళడం వల్ల ఆఫ్టర్ సర్టెన్ డేస్ సర్టెన్లీ యూ విల్ ఎన్కౌంటర్ ద రైట్ పాత్. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, లేదా మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో, మీ ప్యాషన్స్ తగినట్టుగా ఏదైతే వస్తుందో అదే మిమ్మల్ని కనెక్ట్ చేసుకుంటుంది. రైట్. ఇలా ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. మీ యొక్క పర్పస్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్, మీ పర్పస్ మీకు తెలిసిపోతుంది. సో దాన్ని తెలిసిపోయిన తర్వాత మీ వర్క్ని మీరు ఉంటారో చేంజ్ చేసుకుంటారో, ఎలా చేంజ్, ఇట్స్ అప్ టు యూ. వాటికి కూడా సొల్యూషన్స్ వస్తాయి, అన్నిటికీ వస్తాయి. బ్రెయిన్ ఒక్కసారి వెతకడం మొదలెడితే, దాన్ని సెర్చ్ చేయడం మొదలెడితే ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో ఇప్పటిదాకా అంతా డిస్ట్రాక్షన్స్ మీద బయట ఉంది కదా, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. 2 parts ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు. అవును, వండర్ఫుల్. అయితే చదివేటప్పుడు స్పీడ్గా మాత్రం వద్దాం. అట్లీస్ట్ ఆ 10 sentences రాసి చదవడానికి ఇట్ విల్ టేక్ మినిమం 25 minutes to half an hour. అంటే మీరు ఎంత రిలాక్స్డ్గా ప్రేమతో చదవాలో చూసుకోండి. ఒక్కొక్క వాక్యాన్ని ఎంజాయ్ చేయాలి, అప్పుడు సింక్ అవుతుంది ఇది మనకి. ఎందుకంటే వీఆర్ పుట్టింగ్ అవర్ లిటిల్ ఎఫర్ట్, అల్టిమేట్లీ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎఫర్ట్లెస్. రైట్. సో దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్లో, రాను. సో ఇది ఒక్కటికి నాకు క్లియర్ చేసుకున్నారంటే మీలో ఇంకా ప్రొకాస్టినేషన్ అనేది ఉండదు. మొత్తం అసలు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. ఎందుకు 21 రోజులు రెగ్యులర్ చేయగలిగితే వండర్ఫుల్ అసలు. ఇది వన్ ఆఫ్ ది టెక్నిక్ సార్. రైట్. సో ఇదొకటి, ఇది మెయిన్గా బాగా యూజ్ అవుతుంది ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. దయచేసి చాలామంది బాగా ఫాలో అవ్వండి. ఈవెన్ స్టూడెంట్స్ ఆల్సో యూ కెన్ ఫాలో. మీకు ఈ పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఏమొస్తుంది అని రాసుకుంటూ వెళ్ళండి.
మీకు ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. అంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎంపీసీ తీసుకోవాలా, తీసుకుంటే ఏమొస్తాయి, బైపీసీ తీసుకుంటే ఏమొస్తాయి, ఆర్ట్స్ తీసుకుంటే ఏమొస్తుంది రాసుకుంటే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది, వాళ్ళ కెరియర్ గైడెన్స్ వాళ్ళకే తెలుస్తుంది. వండర్ఫుల్. ఏదో డబ్బులు వస్తాయి లేకపోతే ఫ్యూచర్ ఉంటుంది కాకుండా వాళ్ళకి వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఎటు వెళ్ళాలో తెలుసుకోవచ్చు, డిగ్రీ అయిన తర్వాత ఎటు వెళ్ళాలో ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నది రైటా ఇంకేమైనా చూస్ చేసుకోవాలా. రియలీ వండర్ఫుల్ టెక్నిక్. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకొక సొల్యూషన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, వన్ ఆఫ్ ది ప్రాబ్లం. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వర్క్ కానీ స్టడీస్ కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఉంటుంది, మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది, అటు వెళ్ళినా ఎక్కడ మనకి దొరకదనమాట. సో దాని మూలంగా కొంతమంది మూవీస్ చూస్తారు, కొంతమంది అటు ఇటు ఆడుతూ ఉంటారు. అది ఇంతసేపే మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ ఏం చేసినా మళ్ళీ ఆ మెమరీ ఉన్నది కాబట్టి రొటీన్ పడుకునేటప్పుడు మళ్ళీ ట్రిగర్ చేస్తుంది. ఏదో టెంపరీగా రిలీవ్ వచ్చిన ఆ మూవీ చూసో ఆల్కహాల్ ఏదో ఒక రకంగా అవుట్లెట్ అనుకున్నాం కానీ అవుట్లెట్ కాదు, టెంపరీ అవుట్లెట్. రైట్. సో దానికి మీరు ఏం చేయాలి, దేర్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ టెక్నిక్. ఇప్పుడు మామూలుగా మనం ధ్యానం ఎలా చేస్తున్నాం, డైలీ 1 hour కానీ 2 hours కానీ చేస్తున్నాం. ఆన్ అండ్ యావరేజ్ ఒక వ్యక్తిని తీసుకుంటే మినిమం 1.5 hours చేస్తాం, లేదా 2 hours. ఎస్. సో మార్నింగ్ ఈవినింగ్ వాడికి ఫ్రీ ఉన్నప్పుడు చేస్తున్నాడు, ఇట్స్ ఓకే, ఫైన్. బట్ వర్క్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీ 2 to 3 hours, ఫర్ ఎవ్రీ 2 to 3 hours ఒక్క 5 to 10 minutes జస్ట్ అలా ఒక బ్రేక్ తీసుకున్నట్టు తీసుకొని ఒక్క 5-10 నిమిషాలు అట్లా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నామంటే ఇట్ విల్ గివ్ యూ ద ఇంపాక్ట్ ఫర్ అనదర్ 3-4 hours. అంటే మీ యొక్క స్ట్రెస్ అనేది పెరిగిందాన్ని డౌన్ అయిపోతుంది. ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని చెప్పేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో దానికి ఇక్కడ మీకు ఎలా ట్రైన్ అవుతుందంటే ఇట్ విల్ షో ఇంపాక్ట్ ఆన్ ది రైట్ బ్రెయిన్ హెమిస్ఫియర్ అనమాట. అంటే దాని ముందు పైకి వస్తుంది, ఇది లెఫ్ట్ ఇక్కడ ఉంది, రైట్ ఇక్కడ ఉంది, దీని పైకి తెస్తుంది. ఈ రెండింటిని సింక్రనైజ్ అప్పుడు అవుతుంది అనమాట. రైట్. ఆ 10 minutes ఫర్ ఎవ్రీ 2 to 3 hours ఒక్క 5-10 నిమిషాలు అంతే. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, మీకు మీ యొక్క వర్క్ ప్రెషర్స్ పోతాయి. ఫస్ట్ ఇప్పుడు సపోజ్ యు ఆర్ వాంటెడ్ టు ఫైండ్ సమ్ సొల్యూషన్, లేదు మీకు ఒక సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, స్టూడెంట్స్ అయితే మీకు ఇది ఎంత చేసుకున్నా కానీ మీకు అర్థం కావట్లేదు, బుర్రకు ఎక్కట్లేదు, గ్రాస్ప్ అవ్వట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్. మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, డెడ్ లైన్ ఉంటుంది, దానికి వాడికి ఏం చేయాలో అర్థం కాదు, ఇది ఇంకొకటి, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిజాల్వ్ చేస్తుంది. ఎలా డిజాల్వ్ చేస్తుంది, ఐ విల్ టెల్ యూ ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సపోజ్ ఒక వ్యక్తిని తీసుకుందాం, ఒక ఏ అండ్ బి అనే వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు. ఏ అనే వ్యక్తికి డెడ్ లైన్ వచ్చేసి ఒక 5 days ఉంది, వాడు రిలాక్స్గా ఉంటాడు. కానీ బి అనే వ్యక్తికి డెడ్ లైన్ ఓన్లీ 2 hours ఉంది. ఈ 2 hours ఉన్నప్పుడు అంటే టైం దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఎలా ఉంటాడు, టెన్స్ అయిపోవడం వల్ల ఏమైపోతుంది, మొత్తం డ్రైన్ అవుట్ అవుతుంది. అంటే టెన్స్ అవ్వడం వల్ల మన బాడీలో బ్రెయిన్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది వెంటనే. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. బ్రెయిన్ వేవ్స్ మారిపోతాయి, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిపోతుంది, బీటాలోకి ఇంకా పైకి పెరిగిపోతుంది. అది ఆల్ఫాలో ఉండే బదులు బీటాకి వెళ్ళిపోతుంది. బీటాలో వెళ్ళిపోయిందంటే ఇంకా లేని పోయిన టెన్షన్లు, స్ట్రెస్ అంతా వస్తుంది. ఈ గౌదల దగ్గర మెయిన్గా చాలా మందికి ఇక్కడ బిగుసుకుపోతాయి, గట్టిగా అయిపోతాయి. అది ఎందుకు, బికాస్ ఆఫ్ ద టెన్షన్. ఇదే మెయిన్. లేదంటే ఇక్కడ కాకపోతే ఇక్కడన్నా వస్తుంది, కరెక్ట్ నాభికి ఇక్కడ కుహర చక్ర బాగా క్లోజ్ చేసినట్టు, హార్ట్ ప్రెస్ చేసినట్టు, ఒకలాంటి పట్టేసినట్టు అలాంటి ఫీలింగ్ వస్తుంది. లేదా ఇట్లా టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ వస్తుంది, షివరింగ్ వస్తుంది, చేతులు చల్లగా అయిపోవడం ఇట్లా జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, బికాస్ సంథింగ్ విత్ ఇన్ అవర్ బాడీ హ్యాస్ ట్రిగర్డ్. అంటే ఏదో అక్కడ మెకానిజంలో మార్పులు చేర్పులు జరపడ్డాయి. ఎందుకు, ఎట్లా, ఇప్పుడు డెడ్ లైన్ ఉంది, అమ్మో నేను చేయాలి అనే ఒక ప్రెషర్ అనేది మన బ్రెయిన్కి వెళ్ళి, ఆ బ్రెయిన్ ఏం చేస్తుంది, బాడీలో ఉన్న ఎనర్జీస్ అన్నిటిని మొత్తం అంతా ఆర్గాన్స్ అన్నిటిని సిద్ధం చేస్తుంది అనమాట. హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల టెన్షన్ ఇవి పెరుగుతాయి. సో దానివల్ల వాడికి 90 minutes డెడ్ లైన్ ఉంటే వాడికి దీనివల్ల మొత్తం పోయి లాస్ట్లో ఏదో కొంచెం మిగులుతుంది, అప్పుడు ఫెయిల్ అయిపోతాడు. దిస్ ఈజ్ మెయిన్ రీజన్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, 5-10 నిమిషాలు మీరు చేయగలిగితే కనుక, ఈవెన్ ఇఫ్ యువర్ డెడ్ లైన్ ఈస్ వెరీ మచ్ నియర్, ఒక 2 hours 3 hours డెడ్ లైన్ ఉంది, హాఫ్ అన్ అవర్ ఒక 2 minutes అట్లా 2 minutes అయినా కానీ పర్లేదు, అలా కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, ఈ 2 minutes అనేది మీకు ఒక 40 minutes ఆఫ్ టైంని సేవ్ చేసేస్తుంది. అది జస్ట్ చాలా మంది టైం లేదని
ఎగ్జామ్ ముందు, వర్క్ ముందు టైం లేదని అప్పుడే చేయరు. అప్పుడే టైం ఉన్నప్పుడే ఫ్రీగా చేద్దాం అంటారు. నో నో నో, ఎంత టైం ఇట్లా హడావిడి పడే వరకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మనం. నేను డెడ్ లైన్ ఉంది, నాకు టైం లేదని ఫాస్ట్గా పోతూ ఉంటే బైక్లో పెట్రోల్ పోసుకోకుండా ఎక్కడ వెళ్తాం, వెళ్ళలేం కదా. అంతే, ఇక్కడ కూడా అంతే. నీ ఫ్యూయల్ ఇది, ఒక కళ్ళు మూసుకోగానే ఒక ఫ్యూయల్ వచ్చేసింది, హ్యాపీగా పోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆ 2 minutes పోతున్నాయని చెప్పి అనుకునే దాని బదులు ఆ 2 minutes నీకు ఎంతో వర్క్ చేసి పెడుతుంది కదా. మరి పెట్రోల్ బంక్ దగ్గర జనాలు బాగున్నారని నువ్వు తప్పించుకుంటూ ఎన్ని పెట్రోల్ బంక్లను దాటుతావు, ఎక్కడికైనా వెళ్తావు. అంతే, కరెక్ట్. ఎక్కడో దగ్గర ఆగాలి, వెయిట్ చేయాలి, ఫీల్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి కదా. మరి సో ఇది జరుగుతుంది అనమాట. ఎవ్రీ 2 hours మీరు అలా చేయగలిగితే మీకు ఇది డౌన్ అయిపోతుంది. దీనివల్ల ఇంకొకటి జరుగుతుంది ఏంటి, స్విచ్చింగ్ బిట్వీన్ ద వర్క్ అండ్ లైఫ్. ఇది మెయిన్, అందుకే ఈ టెక్నిక్ చెప్పాను. ఇది మెయిన్ రీజన్ ఈ టెక్నిక్ చెప్పడానికి. అంటే స్విచ్ అంటే ఇప్పుడు వర్క్లో ఉంటాం, ఆఫీస్ దాటి బయటికి పోగానే అదే వేసుకొని పోతుంటాం మైండ్లో. వర్క్ దాటి ఆఫీస్ పోగానే స్విచ్ అయిపోవాలి, అంటే ఆఫ్ అండ్ ఆన్. అంతే. ఈ ఆఫ్ అండ్ ఆన్ రావాలి అంటే వన్ హ్యాస్ టు బ్రేక్ ద ప్యాటర్న్స్. అది ఆ ప్యాటర్న్స్ని ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూ ఉంటే యూ విల్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్. అది అంటే ఇప్పుడు కాలేజీలో కానీ ఆఫీస్లో కానీ వెళ్ళి పంచ్ కొట్టగానే మనం అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడదంతా వదిలేయాలి. ఇంటికి వచ్చి చెప్పులు తీసేయగానే అక్కడ వదిలేయాలి. అట్లా స్విచ్చింగ్ రావడానికి ఈ 2 to 3 hours ఒక 5 minutes కానీ 10 minutes కానీ అట్లా చేయడం వల్ల ఆ స్విచ్ అనేది మీకు కంట్రోల్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ డే ఎఫర్ట్. మీరు చేస్తూ పోతే కొన్ని రోజులకు ఖచ్చితంగా వస్తుంది. వన్స్ అది వచ్చిన తర్వాత దెన్ యూ విల్ హ్యావ్ ద వండర్ఫుల్ లైఫ్ అండ్ వర్క్ బ్యాలెన్స్. ఎందుకంటే స్విచ్చింగ్ ఆన్ అండ్ ఆఫ్ మీకు ఉంటుంది, అది కంట్రోల్ మీలో ఉంటుంది. ఎక్కడ స్విచ్ ఆఫ్ చేయడం, ఎక్కడ రావాలంటే ఆన్ చేసుకోవడం. దీనివల్ల ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్ పోతాయి, బేసిక్ మేజర్ అదే ఇప్పుడు విద్యార్థులకు, యువతకు చాలా ఇబ్బంది ఏంటంటే రాత్రి నిద్ర పట్టకపోవడం. నిద్ర పట్టట్లేదని ఏదో ఒకటి చూస్తూ ఉంటాం, అది ఇంకా ఎఫెక్ట్ కొడుతుంది. రైట్. సో ఇది మెయిన్ అన్నమాట. ఈ స్విచ్చింగ్ కోసం అని చెప్పేసి ఎవ్రీ 2 hours కానీ లేదా 3 hours కానీ ఒక్క 5 minutes రైట్ జస్ట్ అలా స్టాప్ అయిపోండి. మీరు చేసే రొటీన్ స్టాప్ చేసి బ్రేక్ చేసేయండి. ఫ్రీజ్ గేమ్ ఉంటుంది కదా, స్టాచ్యూ అలా రిలీజ్. ఆ స్టాచ్యూ బదులు మనం ధ్యానం చేయమని చెప్పాలి. అంతే, స్టాచ్యూ అయ్యే బదులు లోపల అంతే. ఆట ఆడుకున్నాం కదా, అదొక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్. ఎస్, వండర్ఫుల్ టెక్నిక్స్. ఇది సెకండ్ టెక్నిక్. రైట్. సో ఇంకొక మేజర్ ప్రాబ్లం ఉంది. మొత్తం మనం 3 అని చెప్పుకుంటాం. ఒకటి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒకటి ప్రొకాస్టినేషన్, ఇంకొకటి వచ్చేసి ఈ ధ్యానంలోకి కూడా డీప్గా తొందరగా ఎంటీ అవ్వడం. సో దీనికి కూడా ఏంటంటే మీరు ఈ ఎప్పుడైతే 5-10 minutes చేస్తూ పోతుంటారో డేలో, అంటే మళ్ళీ రావడం అట్లా, దానివల్ల మీకు ఒక ట్రాక్ ఏర్పడుతుంది మీ మైండ్కి. సో దెన్ యువర్ మెడిటేషన్ బికమ్స్ స్మూత్. అంటే మీరు ఎప్పుడైతే ఊరికి అలా కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా కూర్చున్నారో విదిన్ 5-10 minutes లోపల అలా జారిపోతారు, డీప్గా వెళ్ళిపోతుంది. సో అట్లా మనం వర్క్ని, లైఫ్ని రెండింటిని కూడా సమాంతరంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. రైట్. ఇది అల్టిమేట్ సజెషన్. ఇప్పుడు చాలామంది మార్నింగ్ విద్యార్థులైనా ఎవరైనా మన PSSMలో ఉన్నారంటే మార్నింగ్ మెడిటేషన్ చేయడం అలవాటుగా ఉంటుంది. మార్నింగ్ 5 o'clock 6 o'clock వాళ్ళు లేచినప్పుడు మెడిటేషన్ చేస్తారు. అప్పుడు ఒకసారి చాలా హాయిగా డీప్గా ఉంటారు, ఒక్కొక్కసారి నిద్రలోకి వెళ్తారు. సో దానికి ఏంటి, ఎలా? ఇప్పుడు డేలో ప్రాక్టీస్ చేసింది నైట్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడానికి తొందరగా శూన్యమవుతున్నాం, బాగుంది టెక్నిక్. పడుకొని లేచిన తర్వాత చేసే సాధనకి, లేచిన తర్వాత ఇప్పుడు ధ్యానం అనేది ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా. చాలామంది కూడా ధ్యానాన్ని కూర్చున్న తర్వాత మామూలుగా వాళ్ళు డీప్గా వెళ్తారు, బాగుంటుంది, కొన్నిసార్లు వెళ్ళలేం. సో వాట్ దే విల్ థింక్, అక్కడ మాకు ధ్యానం జరగట్లేదు, మాకు అలా ఆలోచనలు పెరిగిపోయాయి అని అనుకుంటారు. ఐ విల్ ఆస్క్ ఓన్లీ వన్ క్వశ్చన్, హౌ డూ యూ నో దట్ దేర్ ఆర్ థాట్స్ ఇన్ యువర్ మైండ్? మీకు ఆలోచనలు ఉన్నాయని మీకు ఎలా తెలిసింది? అంటే నువ్వు ఎరుకతో ఉన్నట్టే కదా. ఎరకలేదు లేదా డ్రీమ్ వచ్చిందని చెప్తున్నావు అంటే ఎరుకున్నట్టే. మరి ఎరుక ఉంటే ధ్యానం అంటున్నాం కదా మనం. సో ఎందుకు అక్కడ ఆ ఫీలింగ్ ని తీసేసుకోండి ఫస్ట్. మెయిన్ అలా ఉండదు. నేను నిద్రపోయాను అంటారు చాలా మంది. నేను 40 ఒక అతను అడుగుతున్నాడు, ధ్యానం కూర్చుంటున్నా నేను 45 minutes తర్వాత నేను డీప్గా వెళ్ళిపోతున్నా, నాకేం తెలియట్లేదు. దట్ ఈస్ అనదర్ థింగ్ సార్. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది అన్కాన్షియస్లోకి ఓపెన్ అయిపోతారు. అప్పుడు టైం ల్యాబ్స్ అనేది కోల్పోతాం. ఇప్పుడు సపోజ్ మనం గంట సేపు కూర్చుంటాం, 10 నిమిషాలే కూర్చున్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. దట్ మీన్స్ యువర్ మెడిటేషన్ హ్యాస్ గాన్ ఇన్ అ వెరీ డీప్ స్టేట్.
రైట్. ఒక్కోసారి 10 నిమిషాలే ఒక గంట సేపు కూర్చున్నట్టు ఉంటుంది. అప్పుడు ఏంటంటే రివర్స్ ప్రాసెస్ జరుగుతుంటుంది, అంటే వాడి మైండ్లో బలవంతంగా కూర్చున్నప్పుడు, ఎఫర్ట్తో కూర్చున్నప్పుడు అలా జరుగుతుంది. రైట్. ఓవరాల్ ఎండ్ రిజల్ట్ ఏంటి? ఇప్పుడు 45 మినిట్స్ అలా కూర్చొని చాలా సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళకు కూడా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు విద్యార్థులైనా ఎవరైనా. ఇప్పుడు డీప్గా వెళ్ళాము అయినప్పుడు రిలాక్స్ అయ్యి జీవితంలో మార్పులు రావాలి కదా. మార్పులు రావాలి, మార్పులు వస్తేనే మీ ధ్యానం అనేది మీకు వస్తుంది. ఇంకా క్వశ్చన్స్ వస్తున్నాయంటే యువర్ స్టేట్ ఆఫ్ లాజిక్ ఇంకా డిప్ అవ్వలేదు, రైట్, కరెక్ట్గా ఇంకా వెళ్ళలేదనే అర్థం. బట్ అపాన్ ప్రాక్టీస్ ఇట్ విల్ కమ్. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చేశాను కాబట్టి ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ఆఫ్ దిస్. అందరం ఆ స్టేజ్ ఎవరు సాధన చేసినా అవన్నీ స్టేజెస్ దాటాల్సిందే. ఆర్ ఈక్వల్. ఇవన్నీ ఏంటవి ఈక్వేషన్సే కదా. అవును, ఎవరు చదివినా అదే ఈక్వేషన్సే. మామూలుగా ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు బ్రేక్ దొరికినా కానీ నేను ఆటలు తక్కువే, అంటే చిన్నప్పుడు బాగా ఆడేవాడిని, కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నాను 6th నుంచి. రైట్. సో నేను మెడిటేషన్ అయితే ఓన్లీ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అన్నట్టు చేశాను. హాస్టల్లో ధ్యానం అంటే ఇంకెట్లుంటది? 30 మంది మధ్యలో నేను ఒక్కడిని సార్. వా. ఇప్పుడు శ్రీధర్, ఇప్పుడు ఇంకోటి హాస్టల్ టాపిక్ వచ్చింది. చాలా మంది విద్యార్థులు ధ్యానం నేర్చుకుని హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ అన్ని ఎన్వి ఉంటుంది, ఎంతోమంది డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలాంటి దాంట్లో మన యూత్ హ్యాపీగా ధ్యానం చేసుకోవడం ఎట్లా? టెల్ యువర్ ఎక్స్పీరియన్స్. నేను ఏం చేసేవాడిని అంటే, నేను అక్కడెక్కడ ఒంటరి ప్లేసులు సెలెక్ట్ చేసుకోలేదు. ఐ వాంటెడ్ టు మెడిటేట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వైలెన్స్, ఆ డిస్టర్బెన్స్ కి అక్కడే చేయాలనుకున్నా. ఎందుకంటే నా మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది వాటి మీదకి. డిస్ట్రాక్ట్ కాకుండా దాన్ని కూర్చోబెట్టగలిగానంటే ఐ హావ్ సర్టెన్లీ సక్సీడ్ టు సమ్ ఎక్స్టెంట్. వాట్ రీసెర్చ్. అంటే నా మైండ్ మీద నాకు ఒక పట్టు వస్తుంది అప్పుడు. అంటే పక్క వాటికి డిస్ట్రాక్షన్ కాకుండా నా ఫోకస్ నాది. రైట్. అలా నేను కావాల్సనే నేను అక్కడే ఎక్కడ అయితే డిస్టర్బెన్స్ ఉందో అక్కడే మూసుకోవడం, కూర్చుండిపోతాను. వస్తారు, వచ్చి లేపేవాళ్ళు అనమాట. స్టార్టింగ్లో కొంచెం అప్పుడు చిన్న ఏజ్లో కొంచెం అటు ఇటు అన్నాను అనమాట వాళ్ళని. బట్ దెన్ ఏం జరిగింది, నా ధ్యానం బలమయ్యే కొద్దీ నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు స్టాప్ చేశారు. ఇంకెవ్వరు నన్ను డిస్టర్బ్ చేయరు. ఈవెన్ వార్డెన్స్ టూ నన్ను ఎవరు తాకరు. స్టడీ అవర్ టైం అయినా నేను అలానే కూర్చున్నానంటే నా జోలికి కూడా రారు. పక్కన వాళ్ళే చెప్తారు, సార్ వాడిని ఎందుకు సార్ లేపుతారు, వెళ్ళిపోండి. అలా జరిగింది. సో మీ యొక్క ఇంట్రెస్ట్, మీ యొక్క ఇదిగిన ఎక్కువ ఉందంటే మీ ధ్యానమే మీకు శక్తిగా మారి మీకే అది రక్షణ కవచం అవుతుంది. అంతే, మీ సాధనే, మీ ఎనర్జీయే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళని దూరం చేస్తుంది. డిస్టర్బెన్స్ ఉన్నాయి అని చేయకుండా ఉండడం కాదు, డిస్టర్బెన్స్ లోనే సాధన చేస్తే వాటి నుంచి బయటపడతాం అనేది యువర్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అన్ అల్టిమేట్. వన్ మోర్ థింగ్ ఇక్కడ ఒకటి చెప్పాలి. ఇప్పుడు వాట్ ఈస్ ఇన్నర్ అండ్ లోపల ఏది ఉందో బయట అదే ఉందని చెప్తున్నాం కదా. ఇప్పుడు లోపల ఇఫ్ యు ఆర్ ఇంటర్నల్లీ డిస్టర్బ్డ్, మీరు ధ్యానంలో ఉన్నప్పుడు సర్టెన్లీ యూ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అవుట్ సైడ్. వెన్ యు ఆర్ ఇంటర్నల్లీ కామ్ అండ్ పీస్ఫుల్, మీ ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నప్పటికీ కూడా మీరు ప్రశాంతంగానే ఉంటారు. వాహ్, ఇది అల్టిమేట్ అందరికీ. సో ఇంటర్నల్గా మనలో ఉన్న డిస్టర్బెన్సెసే బయట డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తున్నాయి. లోపల మనం కామ్ డౌన్ అయితే బయట అన్ని వెళ్ళిపోతాయి, వ్యక్తులు కానీ సిచ్యువేషన్స్ కానీ. ఈవెన్ దో దే ఆర్ డిస్టర్బింగ్, దే డోంట్ గెట్ ఇన్ టు యువర్ మైండ్. అది మనం లోపల ఇంటర్నల్గా కూల్ అండ్ కామ్ అవ్వాలి. అది రెగ్యులర్ సాధనతో వస్తుంది. అవును, వండర్ఫుల్, అల్టిమేట్ సజెషన్స్. ఇంకా వాట్ మోర్ యూ వాంట్ టు టెల్ టుడే? ఇప్పుడు మామూలుగా నేను అందరికీ, యూత్కి కానీ మొత్తం అందరికీ చెప్పాలనుకున్న మెసేజ్ ఒకటి, ఎప్పుడే కానీ ధ్యానాన్ని మాత్రం విడవద్దు. ఎందుకంటే ధ్యానాన్ని గిన విడిచారా, ఒక స్టేజ్కి వెళ్తారు, ఆపేస్తారు, మళ్ళీ కింద పడతారు, మళ్ళీ అక్కడికి రావాలంటే టైం పడుతుంది. ఆ టైంలో మధ్యలో మీరు ఇంట్రెస్ట్ కోల్పోయారు అనుకోండి, అప్పుడు మొత్తానికే మోసం వస్తుంది. సో ధ్యానాన్ని మాత్రం కంపల్సరీగా చేయండి, ఎప్పుడు విడవద్దు. వీలైనంత అందరూ కూడా ధ్యాన ప్రచారం చేయండి, పక్కన వాళ్ళకి నేర్పించండి, ఇది చాలా మంచిది. అండ్ మీ లైఫ్ని మీరు టర్న్ చేసుకొని మీ లైఫ్ గేమ్ని మీరే ఆడుకోవచ్చు. వండర్ఫుల్ శ్రీధర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ శ్రీధర్ రెడ్డి. విన్నాం కదా, ఒక యువకుడుగా సాధన మొదలెట్టి ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా సాధన చేస్తే ఎంత అద్భుతంగా ఎదుగుతారో ఈజ్ అన్ ఎగ్జాంపుల్. తనకు సాధ్యమైతే అందరికీ సాధ్యమే కదా. అందరికీ బ్రెయిన్ ఒకటే, 2 పార్ట్సే కదా, లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరికి ఇవన్నీ పాసిబుల్ అండ్ ప్రాక్టికల్ టెక్నిక్స్. మీ ఇంట్రెస్ట్ను పెంచుకోవడానికి కూడా అల్టిమేట్ టెక్నిక్ చెప్పారు. వాటి వల్ల వచ్చే లాభాలు రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత డే టైంలో మీరు 2 గంటలకు ఒకసారి కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే మీరు మెడిటేటివ్ స్టేట్లో ఈజీగా ఉండగలుగుతారు. ఇన్సోమియన్ నుండి బయటపడతారు, ప్రొకాస్టినేషన్ నుంచి కూడా బయటపడతారు. ఇంకొక అల్టిమేట్ మెసేజ్ ఇచ్చారు, డిస్టర్బెన్స్ ఉంది అని సాధన ఆపొద్దు,
సాధన రెగ్యులర్గా ఉండాలి. మీ బ్యాటరీ లాగా మొబైల్కి ఎట్లా బ్యాటరీ పెడుతున్నామో, వెహికల్లో ఎలాగైతే ఫ్యూయల్ వేస్తున్నామో, మనం ధ్యానం అనేది మనకు ఫ్యూయల్ అనేటువంటిది వారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఇవన్నీ ఆచరిస్తూ అద్భుతంగా హాయిగా ఉండాలని కోరుకుంటూ, మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ చాట్ బాక్స్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కూడా మెసేజ్ చేయండి. సో ఇలాంటి అద్భుతమైన యంగ్ మాస్టర్స్ ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు విందాం. సో స్టే ట్యూన్, వింటూ ఉండండి, ఇవన్నీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తక్కువ టైంలోనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్తో ఎక్కువ మంది చూస్తున్న ధ్యాన యువను అందరికీ పంపించి షేర్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.